నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సర్వే నంబర్ 743/1లో ఇళ్ల స్థలాల 13 ఫ్లాట్స్ మాలలకి 5 ఫ్లాట్స్ మాదిగలకి మంజూరు చేశారు. అక్కడ కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టగా మరికొంతమంది ఇల్లు కట్టుకోవడానికి వెళ్లి స్థలాన్ని శుభ్రం చేస్తుండగా అక్కిదాసరి ఉమా మహేశ్వరరావు ఆయన అన్న వదిన కలిసి మూకమ్మడిగా దాడి చేయడంతో వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలైన విజయ్, రాజశేఖర్ పై వైసీపీ ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారని బాధితులు అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఉదయాన్నే నేను లేచి సార్ అని ఎస్ఐ గారికి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే వాళ్ళు వైసీపీ వారు ఎన్నోసార్లు మా గ్రామంలో బాణసంచాలు పేలవడము, ఇదిగో ఇతనైతే రాజశేఖర్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది ఏదైనా సందర్భం జరిగిందంటే ఈ రకంగా ఇతను ఈ పదర్ల ముద్దని అతను ఈ రకంగా పెట్టుకోవడము, వారు ఇష్టం వచ్చినట్టు టపాకాయలు కాలడము, బీర్లు ముందులు తాగుతూ ఇంటి చుట్టూ ఓల్చేలు చేస్తూ ఏనా కొడుకు ఇక్కడ టీడీపీ వాడు ఏం చేస్తారు మనల్ని, ఇదంతా మా అడ్డ ఏనా కొడుకును రమ్మను అంట మాట్లాడడం. ఇతను ఒకడు పదర్ల మధు, ఇతను ఈ పదర్ల మాలకొండయ్య, బండారు నర్సయ్య వీరంతా కూడా మాది టీడీపీ అడ్డ. నా కొడుకు మమ్మల్ని ఏం చేస్తాడు, మేమంతా వైసీపీ వారిని. ఇదిగో సార్ నేను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేను ఈ రకంగా పార్టీకి సేవలు చేస్తున్నానని చెప్పి వాళ్ళందరూ కక్షి కట్టి నన్ను ఏ రకంగా అయినా సరే ఇది లేపేస్తే మనకి ఇంకేకుడి అడ్డం ఉండు ఈ కాలనీలో అని చెప్పేసి ఈ పదర్ల మాలకొండయ్య, బండారు నర్సయ్య, పదర్ల మధు వీరంతా కుట్ర పన్ని మారణాదాయతో నా ఇంటి మీద దాడి చేయడం జరుగుతుంది. మన కొండాపురం మండలం ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పాను. చెప్తే వాళ్ళు వచ్చి విచారించారు. విచారించినా కూడా సార్ నా కేసు ఏమైంది అని చెప్పి ఈరోజు ఉదయం కూడా అడిగితే కేసు కట్టాలన్నా అని అన్నారు. మరి ఎస్ఐ గారు నన్ను చంపిన తర్వాత కానీ కేసు కట్టేటట్టు లేడు, నాకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతున్నాను.